చాలాసార్లు మనకి ఏదో కావాలి అనిపిస్తుంది. కానీ అక్కడే ఆగిపోతాం. ఆ కోరిక ముందుకు వెళ్ళదు. ఎందుకలా? మనసులో ఎక్కడో లోతుగా ఒక పవర్ఫుల్ సీక్రెట్ ఉంది. ఆ రహస్యాన్ని ఛేదించి కోరికలను నిజం చేసుకోవడమెలాగో ఈరోజు మనం చూద్దాం. ఈ ఫీలింగ్ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. ఏదో ఒకటి కావాలని బలంగా కోరుకుంటాం, దానికోసం చాలా కష్టపడతాం, కాని అది జరగదు. ఎక్కడో స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? మన ప్రయత్నంలోనా లేక మరేదైనా ఉందా? దీనికి సమాధానం మన ఆలోచనల్లో కాదు, మన బ్రెయిన్లోనే దాగి ఉంది. సరే, ఫస్ట్ మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో చూద్దాం. అదే కోరిక అనే ట్రాప్. ఓకే, దీని కొంచెం డీప్గా చూద్దాం. మనలో చాలామంది ఏం చేస్తారు? నాకు ఇది కావాలి, నాకది కావాలి అననుకుంటాం. బహుశా ఒక పేపర్ మీద కూడా రాసుకుంటాం. రోజూ దాని గురించే ఆలోచిస్తాం. కాని అక్కడే ఆగిపోతుంది మొత్తం ప్రాసెస్. ఎందుకంటే అది కేవలం ఒక కోరికగానే మిగిలిపోయింది. ఒక ఇన్స్ట్రక్షన్గా మారలేదు. జస్ట్ గాలిలో కలిసిపోయే ఒక కోరిక అంతే. అంటే అసలు విషయం ఏంటంటే, సమస్య మన కోరికలో లేదు. కాన్షియస్ మైండ్కి క్లియర్గా తెలుసు ఏం కావాలో, కాని బ్యాక్గ్రౌండ్లో మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడో పాతుకుపోయిన ఒక ఓల్డ్ ప్రోగ్రామ్ ఉంది. అదే దీన్ని అడ్డుకుంటోంది. అందుకే మనం ఎంత ప్రయత్నించినా వర్కౌట్ అవ్వట్లేదన్నమాట. మరి ఈ అడ్డంకిని ఎలా దాటాలి? ఆ పాత ప్రోగ్రామ్ని బ్రేక్ చేయడమెలా? దానికి సమాధానమే ఆల్ఫా స్టేట్. ఇది మన మైండ్లో ఒక కొత్త రియాలిటీని ఇంప్లాంట్ చేయడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. అసలీ ఆల్ఫా స్టేట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం గాఢ నిద్రలోకి జారుకునే ముందు ఉండే ఒక మ్యాజికల్ స్టేట్ అది. ఆ కొద్ది క్షణాల్లో మన బ్రెయిన్ ఒక చిన్న పిల్లాడిలా మారిపోతుంది. అంటే చాలా రిసెప్టివ్గా, ఓపెన్గా ఉంటుంది. ఎలాంటి ఫిల్టర్స్ ఉండో. మనం ఏం చెప్తే అది వినడానికి, కొత్తగా ప్రోగ్రామ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇదే అసలైన కీ పాయింట్. ఆ స్టేట్లో ఉన్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మీద ఒక కొత్త ప్రోగ్రామ్ని జస్ట్ కోరుకోవడం కాదు, బలంగా ముద్రించొచ్చు, ఇంప్రింట్ చేయొచ్చు. అప్పుడది కేవలం ఒక కోరికగా ఉండదు, ఒక క్లియర్ కమాండ్గా, ఒక ఆదేశంగా లోపలికి వెళ్తుంది. అయితే ఒక్క నిమిషం, కొత్త ప్రోగ్రామ్ని రాయడానికి ముందు మనం చెయ్యాల్సిన ఒక చాలా ముఖ్యమైన స్టెప్ ఉంది. అదేంటంటే పాతదాన్ని క్లీన్ చేయడం. ఈ క్వశ్చన్ మనలో చాలామందిని ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది పెట్టుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, అయినా ఎందుకు ఏమీ మారట్లేదు అనిపిస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్కి కారణం ఇదే. చూడండి, పాత ప్రోగ్రామ్కి కొత్త ఇంప్రింట్కి మధ్య తేడా చాలా సింపుల్. పాత ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, నాకు ఇది కావాలి దగ్గరే మనల్ని ఆపేస్తుంది. లోపల నుంచి ఒక రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. కానీ మనం కొత్త ఇంప్రింట్ వేసినప్పుడు